హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను పిస్తాషాలతో చేసిన ఇంకో క్రాఫ్ట్ అనమాట. అది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపించబోతున్నాను అనమాట. మనం వీడియోలో ఇదే నేను చేసిన పిస్తాషియల్ క్రాఫ్ట్ అనమాట. ఇది ఫ్రేమ్లో ఉంటుంది. అయితే ఫ్రేమ్ కోసం కిందన నేను కార్డ్బోర్డ్ని తీసుకున్నాను. కార్డ్బోర్డ్ మళ్ళీ దానిపైన కార్డ్బోర్డ్ సైజు ఫ్రేమ్ లాగా అది కూడా కార్డ్బోర్డ్నే కట్ చేసి రెండు కూడా అటాచ్ చేసుకున్నాను అనమాట. అలాగే రెండింటిని కూడా కలుపుతూ అలాగే లోపల కూడా బ్లాక్ కలర్ పేపర్ని నేను గమ్ముతో అంటించాను. అంటించేసి తర్వాత ఈ లవ్ సింబల్ ఉన్నాయి కదా, అవి కూడా కార్డ్బోర్డ్స్ని ఆ సింబల్ లాగా కట్ చేసుకొని ఆ పిస్తా షెల్స్ని అలాగే అరేంజ్ చేశాను అనమాట. గ్లూతో పెట్టాను అనమాట. అలాగే ఆ సింబల్ లోపల పేపర్ని రోల్ చేసి అలాగా చెక్స్ లాగా వచ్చేటట్టుగా అరేంజ్ చేసుకున్నాను అనమాట. అరేంజ్ చేసిన తర్వాత ఆ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, కలర్ పేపర్స్తో ఫ్లవర్స్ ఇంతకుముందు నేను అవి కూడా చేశాను అనమాట. అంటే ఫస్ట్ ఇంట్రడక్షన్ వీడియోలో పెట్టాను కదా మీకు, అలాగే ఆ ఫ్లవర్స్ అనమాట. అవి వీటికి కూడా ఈ కలర్స్తో చేసి ఇందులో మధ్యలో పెట్టాను అనమాట. అలాగే సింబల్ మధ్యలో అక్కడక్కడ చిన్న చిన్నవి కనిపిస్తున్నాయి కదా, అవి పెర్ల్ కలరు, వైట్ కలరు స్టోన్ కూడా కాదు, అవి కుందన్స్ అవి అనమాట. కుందన్స్ పెట్టానమాట. అలాగే అక్కడ లెటర్స్ ఉన్నాయి కదా, అవి సిల్వర్ కలరు గ్లిట్టర్ గ్లూ ఉంటుంది కదా, గ్లిట్టర్ గ్లూతో అవి రాసాను అనమాట. అవి రాసిన తర్వాత ఈ ఫ్రేమ్ మీద ఈ ఎడ్జెస్లో కార్నర్లో ఉన్నవి కూడా కలర్ పేపర్తోనే అవి చేశాను అనమాట. అంతే. అంటే కాకపోతే మనం కొంచెం ఇంట్రెస్ట్ పేషెన్స్ ఉంటే మనం ఇంకా మంచిగా మనకి టైము మనకి అవైలబిలిటీ చూసుకొని మనం చేసుకుంటే ఇంకా మంచిగా మనం చేసుకోవచ్చు అనమాట. అంతే. నేను ఇంకేం పెట్టలేదు అందులో. ఇంకా వాటికి మనం కలర్ కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ ఫ్రేమ్ ఎలా ఉందో మీరు తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. సీ యూ సూన్ విత్ ఎ న్యూ వీడియో.